హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజీవ అఫీషియల్స్ అండ్ లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా డెలివరీకి ముందు వీడియో అండి. నాకు డెలివరీ అయిన తర్వాత నేను రికవరీ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టిందండి. బట్ ఏం చేస్తాం, స్టార్ట్ చేశాక పోస్ట్ చేయాల్సింది కదా వీడియోస్ అనేవి. ఇంకా నా డెలివరీ వీడియో స్టోరీని మరొక వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. ఇంకా డెలివరీ 15 days ఉందనగా షూట్ చేసుకున్న వీడియో అండి ఇది. ఇంకా వీడియో వచ్చేసి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఎలా పెంచుకోవాలి, నా డెలివరీ వీడియో, నా బేబీ ఉయ్యాల ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసేసి ఒకే వీడియోలో పోస్ట్ చేసేస్తున్నానండి. వర్క్ ఇంట్రెస్ట్గా ఎలా చేయాలి, మనం పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద వీడియో అనేది షేర్ చేశానండి. మనం ఏ పని చేసినా అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఫస్ట్ ఇంట్రెస్ట్గా చేయాలన్నమాట. నేను చేయగల పని కన్నా తక్కువే చేస్తున్నానని అనుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్దదైనా చిన్న పని అయినా మనం తక్కువ పనే చేస్తున్నామని అనుకుని మనమే మన మైండ్కి చెప్పుకోవాలి. నేనే ఎక్కువ పని చేస్తున్నట్లు అనిపిస్తే ఎంత పని చేయగలమో ఒకసారి అనేది మనం ఆలోచించుకోవాలి. మనందరము మల్టీ టాస్క్నే చేస్తూ ఉంటాం కదండి. ఆ మల్టీ టాస్క్లోనే మనం అవసరమైన పనులేంటో అనవసరమైన పనులేంటో మనం తెలుసుకోవాలి. మనకి ఆనందం ఇచ్చే పనులు ఉంటాయి, ఆనందం ఇవ్వని పనులు కూడా ఉంటాయి కదండి. రొటీన్ పనులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, అవి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎక్కువ పని అని కనపడుతుందంటే మనం చాలా వరకు డిలే చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని మనం డిలే చేసేస్తే అది బ్యాక్లాగ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఆ పని అనేది తగ్గదు. సో మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ వర్క్ అనేది మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి తక్కువ అనేది జరగదన్నమాట. సో వీలైనంత వరకు మనం పనిని చాలా వీలైన సులువుగా చేసుకుంటే మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవ్వకుండా ఉంటాం అన్నమాట. ఎంత ప్రయత్నించినా మనకి రాని చేయలేని పనులు కూడా మొహమాట పడకుండా చెప్పేసుకోవాలండి. నాకు ఈ పని రాదు అని మొహమాట పడకుండా చెప్పేసుకున్నామనుకోండి, మనకి టైం మిగులుతుంది. డెలిగేషన్ నేనే పర్ఫెక్ట్ అనుకోకూడదండి. నాకు మైండ్ క్లియర్ కావాలనుకున్నప్పుడు లేదా సమయం బాగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. దానివల్ల నాకు కొంత ఎనర్జీ అనేది, సమయం అనేది మిగులుతుంది. తెలియని పనిని తెలియదని ఒప్పుకోవడంలో నాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అందువల్ల నాకు చాలా సమయం వరకు మిగులుతుందండి. మొదట్లో టైం షీట్ పెట్టేసుకుని లిస్టులు రాసేసుకుని ఏదో తంటాలు పడేదాన్ని, కానీ అవేవి నాకు వర్కౌట్ కాలేదండి. ఊరికే తెల్ల కాగితాలు ఖరాబ్ చేయడం తప్ప. నేను ఏ పని అయినా ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనేది లెక్క వేసుకుంటాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి చివరికి నాతో సహా ఉపయోగపడలను నేను చేస్తూ స్ట్రైన్ అయిపోతున్నాను అని నేను అనుకున్నాను అనమాట. సో నేను ఎంజాయ్ చేయని పనులు నెమ్మదిగా స్టాప్ చేసేసుకుంటున్నానండి. మనం ఎఫిషియెంట్ అని ప్రపంచానికి నిరూపించవసరం లేదు. మనకి తెలిస్తే చాలని అర్థమయ్యాక పనిని ఎంజాయ్మెంట్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ సులువైపోతాయండి. అదే స్మార్ట్ పద్ధతిలో మనం ఉపయోగించుకోవాలన్నమాట. ముఖ్యమైనది మరియు అత్యవసరం ఏంటో ఈ పనులు వెంటనే చేసుకుంటే మనకి టైం టేకింగ్ అనేది కలిసి వస్తుంది. మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోకుండా కూడా ఉంటాం. ఆఫ్టర్నూన్ కుక్ చేసిన కర్రీ ఉంటే అది ఇంకా ఒక గిన్నెలో అనేది తీసుకుంటున్నానండి. కర్రీ అండ్ ఆ డిష్ని వాష్ చేసుకుందామని.
ఇంకా ఇక్కడి నుంచి నా డెలివరీ డేట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. డెలివరీ రేపు అనగా నేను ముందు రోజునే ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ ఇవి. నేను దొండకాయ ఫ్రై పెట్టాను, బెండకాయ ఫ్రై పెట్టాను. నాకు ఈవినింగు అడ్మిట్ అవ్వమన్నారండి. ఎందుకంటే నేను ఇండక్షన్ ద్వారా వెళ్ళాలి కాబట్టి. సో, ఆ రోజు ఆ డెలివరీ స్టోరీ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి. ఇంకా పోపులన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కరివేపాకు వేసుకున్నాక బాగా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసానండి. ఇంకా ఆఫ్టరు బెండకాయ ఫ్రై అది